మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పెద్ది ఇప్పటికే టాలీవుడ్ లో అత్యంత ఆసక్తికర ప్రాజెక్ట్ లో ఒకటిగా మారింది. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్, ఎమోషన్స్, కనెక్షన్స్ అంశాలను మిళితం చేస్తూ రూపొందుతున్న ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతుండగా తాజాగా సినిమాలో సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన రత్నవేల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ రంగాల్లో కూడా హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఆయన వెల్లడించిన కొన్ని కీలక సన్నివేశాల వివరాలు చూస్తుంటే పెద్ది కేవలం స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాకుండా ఎమోషన్స్ కు కూడా పెద్దపీట వేసిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందనేదే సంకేతాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రత్నవేలు చెప్పిన ప్రకారం సినిమాలోని ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను పూర్తిగా ఎమోషనల్ గా కనెక్ట్ చేసేలా తెరకెక్కించారట. ముఖ్యంగా రామ్ చరణ్ నటన గురించి మాట్లాడుతూ ఆడియన్స్ థియేటర్ లో పిచ్చెక్కిపోయే స్థాయిలో చరణ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అని చెప్పడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఇప్పటికే రంగస్థలం తర్వాత మరోసారి గ్రామీణ మాస్ పాత్రలో కనిపిస్తున్న చరణ్ ఈ సినిమాలో పూర్తిగా కొత్త షేడ్స్ లో కనిపించబోతున్నారని టాక్ అయితే బలంగా వినిపిస్తుంది. అంతేకాదు సినిమాలో ఎంతో ఎమోషనల్ గా ఎంతో ఇంపాక్ట్ చూపించే క్రికెట్ మ్యాచ్ ఉంటుందని రత్నవేల్ వెల్లడించడం ఆసక్తిని పెంచింది. ఆ క్రికెట్ మ్యాచ్ సీన్ ను మొదట పగటిపూట తీయాలని భావించినప్పటికీ ఎమోషన్ బలంగా కనెక్ట్ కావాలి అంటే రాత్రి వేళలో షూట్ చేయాలని తానే సూచించాను అని ఆయన చెప్పడం చూస్తుంటే డైరెక్టర్ విజువల్ టోన్ పై ఎంత స్పెషల్ ఫోకస్ పెట్టారో తెలుస్తుంది. ఇక యాక్షన్ పార్ట్ విషయానికి వస్తే పెద్దిలో భారీ స్థాయిలో యాక్షన్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి అని తెలుస్తుంది. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ ఫైట్, రైల్వే యాడ్ లో జరిగే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్ అవుతాయని సమాచారం. అదే సమయంలో కేవలం సీరియస్ ఎమోషన్స్ మాత్రమే కాకుండా రామ్ చరణ్ డైలాగ్ డెలివరీ కూడా చాలా ఫన్ ఓరియంటెడ్ గా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని రత్నవేల్ గారు చెప్పడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతుంది. దీంతో ఈ సినిమా పూర్తిగా డార్క్ ఎమోషనల్ డ్రామాగా కాకుండా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఆ టచ్ లోనే ముందుకు సాగుతుందని అర్థమవుతుంది. ఇక సినిమాలో ఒక స్పెషల్ హాస్పిటల్ సీన్ కూడా ఉంటుందని కూడా చెప్పడం చూస్తుంటే పెద్ద కథలో బుచ్చిబాబు చాలా ట్విస్ట్లు, ఎమోషనల్ టర్న్స్ పెట్టినట్లుగా అర్థమవుతుంది. ఈ సందర్భంగా రత్నవేల్ పెద్ద సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్ పాత్ర గురించి కూడా వివరాలను వెల్లడించారు. సినిమాలో ఆమె ఓ ఎమ్మెల్యే కూతురిగా కనిపించనుండగా ఆ ఎమ్మెల్యే పాత్రను సీరియస్ నటుడు రావు రమేష్ పోషిస్తున్నట్లుగా కనిపిస్తుంది. మొత్తం చూస్తే పెద్ది ఒక వ్యక్తి జీవిత ప్రయాణాన్ని వివిధ దశలో చూపించే ఎమోషనల్ జర్నీగా ఉండబోతుందని రత్నవేల్ వ్యాఖ్యలు స్పష్టంగా చేస్తున్నాయి. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సినిమాలోని ఎమోషన్ ప్రేక్షకుల మనసులోనే మిగిలిపోతుందని ఆయన చెప్పడం చూస్తుంటే బుచ్చిబాబు సన మరోసారి బలమైన కంటెంట్ తో ప్రేక్షకులను టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమా, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లలో సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.